నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సతివేడు ఎంపీడీఓ కార్యాలయంలో P4 పై సమీక్ష సమావేశం. ప్రజల్లోకి P4 ప్రయోజనాలను తీసుకెళ్లాలి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల ఆదేశం. సతివేడు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సతివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల సోమవారం విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సతివేడు ఎంపీడీఓ కార్యాలయంలో P4 పథకం అమలుపై ఎమ్మెల్యే ఆదిమూలం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. సమాజంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక సహాయం ఇస్తూ స్కూల్ 10th క్లాస్ వరకు పుస్తకాలతో సహా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వంలోనే ఉంది. మధ్యాహ్న భోజనం పథకం పెట్టే కార్యక్రమంగా ఉంది. తర్వాత అతని ఏ బీసీనో ఎస్సీనో సంబంధించిన అయితే హాస్టల్లో పంపించి చదివించే అవకాశం ఉంది. తదుపరి ఉన్నత విద్య చదివించడానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. తదుపరి విదేశీ విద్య చదవడానికి కూడా అవకాశం ఉంది. అంటే వాళ్ళకి అవగాహన లేకుండా ఒక గ్రామంలో నిలిచిపోతున్నారు. ఆ కుటుంబం రూపురేఖలు మార్చేదానికోసం ఆ విధంగా ఆ కుటుంబానికి ఎవరో ఒక మెంటర్, ఆయన పేరే మార్గదర్శి. ఆ మార్గదర్శి ఆ కుటుంబాన్ని వెన్నంటి, నీకు చదువుకుంటే బిడ్డ బాగున్నాడు, బిడ్డకు నేను చేతులను అందిస్తాను, అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం, రోజు కుటుంబానికి డబ్బులు ఇవ్వడం కాదు P4 అంటే. ఆ కుటుంబము ఆర్థికంగా ఎదుగుదల సాధించడానికి మనం చేయుత. అది ప్రభుత్వ పథకం ద్వారా మనం చేయించవచ్చు. ప్రభుత్వ పథకం దాటిపోతే మనం వ్యక్తిగతంగా కూడా సహాయం చేయొచ్చు. ఇటువంటి ప్లాట్ఫామ్ ఇది P4 అన్నది. అదేవిధంగా ప్రతి పిల్లల చదువు విషయమే కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉంటాడు, ఇంటికి 3-4 వేలు కూడా సంపాదించాడు. అతనికి ఎలక్ట్రీషియన్ గానో, లేదంటే టైలర్ గానో, లేదంటే ఇతరత్ర ఏదైనా ఒక స్కిల్ పట్ల అవగాహన ఉందనుకోండి, ఆడ ట్రైనప్ ఇచ్చి మాక్సిమం మనకి 20,000 25,000 ఎక్విప్మెంట్ కొనిస్తే అతను రోజుగా 1000 రూపాయలు సంపాదించేటట్టు రెడీ అవుతాడు. ఆ కుటుంబం తద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనం ప్రతి ఒక్కరికి కూడా, ఉదాహరణకు నేను చెప్తాను, తిరుపతిలో ఒక పాప తల్లి లేరు, తండ్రి లేరు, బాగా చదువుతూ ఉంది. చదువుతున్నప్పుడు దాదాపు 4 సంవత్సరాల కింద బాలమందిరం టీటీడీ ఉంది, దాంట్లో చేర్చాను నేనే వెళ్ళి. చదువుకుంది ఆ పాప. తర్వాత ఇంటర్కి వచ్చింది. ఇంటర్కి వచ్చిన టీటీడీ కాలేజీలో ఆ పాప స్టేట్లోనే టాప్ ర్యాంకరు, కాలేజీకి ఫస్ట్. తల్లి తండ్రి లేకపోయినా కూడా నేనేమి ఆ పాపకు డబ్బు ఇవ్వలేదు. మహా అంటే ఒక కోచింగ్ అప్పుడు ఇంటర్ నుంచి బీటెక్లో ఇంజనీరింగ్ సాధించి ఆ పాపకు సీటు కూడా వచ్చి మంచి కాలేజీలో చదువుతుంది. కర్నూలులో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ చదువుతూ ఉంది. రేపొద్దున ఆ పాప ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుందో, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఒక ఆఫీసర్ అవుతుందో, తన కాళ్ళ మీద తను నిలబడింది. మనం చేసిన సహాయం ఎంత? కేవలం ఒక అధికారిగా నాకున్నటువంటి అవకాశాలను చూపించి వాళ్ళకి అవగాహన కలిగే విధంగా ఒక స్కూల్లో చేర్చాం. మహా అంటే ఒక 9,000 10,000 రూపాయలు కోచింగ్కు పెట్టుంటాం, అంతే. ఏం లేదు, ఆ కుటుంబం రూపురేఖలే మారిపోయాయి. అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, మీరు ఎవరు కూడా శ్రద్ధ వహించడంలో సమాజంలో ఇది P4 పాలసీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. అంటే చూశారు, వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అభివృద్ధి పాత్ర నడిపించడానికి ఒక సమర్థమైన కార్యక్రమం తీసుకొస్తూ ఒక విశ్వాసం మార్పు రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో కార్యం నిర్మూలన చేయడానికి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. వారు ఇంకా 10 నిమిషాలు 4 గంటలకి తిరుపతిలో ఈ ప్రారంభం చేయబోతున్నారు. మనందరం కలిసి ఆ వృద్ధి సంఖ్యను దేవి గారు ఉన్నారు. ఇప్పుడు ఇందులో సర్వే చేసింది మనతో తెలియదు, ఎలా సర్వే చేసినటువంటిది. కొన్ని మంగాలు జరుగుతూ ఉంది,
నారాయణవరం 4 చదివింది, పిచ్చాటూరు 3 చదివింది. ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు కానీ అలాగే ఈ ఇందిరానగర్ కానీ చిందూరు ఆ గ్రామం 2 సెలెక్ట్ చేస్తున్నారు. పేదలు అనుకుంటే చాలామంది ఉన్నారు. ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కానీ అన్ని వర్గాలు ఉన్నారు. అది పంచాయతీ లెవెల్లో తీసుకున్నా లేదు రెవెన్యూ లెవెల్లో తీసుకున్నా 1-2 వచ్చే ప్రసక్తి ఇంకా ఉంటుంది. దాన్ని మళ్ళా ఇప్పుడు అన్నారు ప్రసాద్ గారు మళ్ళా కావాలంటే కూడా సర్వే చేపిస్తామంటే ఇది భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలని పైకి తేవడానికి రూపొందించినటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఆల్ డిపార్ట్మెంట్ వినాలి కాదు, ఒక వల్ల పని కాదు, ఇది ఏ సమస్య కాదు. అందుకే మా ఎంపీని చెప్పాను, కొన్ని మన కాన్షియన్స్ ఉన్నటువంటి యశోపతి ఏం చేసే లేదు. దరిదాపుల 300 ఫ్యాక్టరీలు పొద్దున కానీ తీసుకుపోయింది. ఇవి కాకుండా హీరో, అవి కాకుండా అపోలో, అవి కాకుండా కాఫీ కంపెనీ, చాక్లెట్ కంపెనీ, కాఫీ ఫ్యాక్టరీ, ఇలా ఎల్జీ కంపెనీ, ఇలా మ్యూనిసిపల్కి సంబంధం లేని ఫ్యాక్టరీ కూడా మన ప్రాంతంలో ఉంది. జ్యూస్ ఫ్యాక్టరీ. వీళ్ళందరూ నిర్మాణం చేస్తే మనకున్న టార్గెట్ ఎవరు చేసుకోవాల్సి లేదు. ప్రభుత్వం సీరియస్ ఉంది. అందుకే నేను నా కేవలం కానీ నారాయణ కానీ కొన్ని కంపెనీలో మాట్లాడి స్కూల్ పిల్లలకి స్కూల్ రేట్లు అంటే ఈ విధంగా ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఎండలు ఉన్నట్టు వల్ల ఒక రేటు తీసి దాని కింద ఫ్లోరింగ్ వెళ్తే ఎప్పుడైనా చేసుకొచ్చిన కాలంతోనే నారాయణ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఎంఆర్ఎఫ్ కానీ అలాగే కొన్ని ప్రాంతాలు సత్యంలో హై స్కూల్ కానీ ఇవన్నీ చేశాం. అన్ని స్కూల్ కూడా నేను మనం కాలేజీ చెప్పాను, అన్ని ఇన్వాల్వ్మెంట్ చూపించండి. మనకొచ్చే సేవత్వంలో ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా అద్భుతం తయారు చేస్తాము. దాన్ని కూడా నేను చెప్పాను, టీపీలు చేస్తామని చెప్పాను. ఎవరు చేశారో అంటే 1 కాదు, 5 లక్షలు 10 లక్షలు అవుతుంది. ఒక మంచి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి నిర్ణయాలు చూస్తుంటారు. కొన్ని స్కూల్స్ కూడా ఇంకా కొన్ని స్కూల్లో డ్రింకింగ్ వాటర్ లేకుండా, ఇంకా కొన్ని స్కూల్లో టాయిలెట్స్ లేకుండా, ఇంకా కొన్ని స్కూల్లో డ్రైవింగ్ లేకుండా, వంట గది లేకుండా, అలాంటివి కూడా ఎంపీలు పర్యటనలో మండలం వాళ్ళకి కావచ్చు. కాబట్టి మీ పరిధిలో మీ ప్రాంతంలో ఎక్కడ కూడా అలాంటి అవంచిన సంగతి లేకుండా పిల్లలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ కూడా మనం చేయాలి. చేస్తేనే మన అభివృద్ధి ముందు పోతాం. రోజు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎవరు వస్తున్నారు, మార్గదర్శకులు బంగారు కుటుంబాలు ఎవరు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారా? నిలుపునా లోకో ఫౌండేషన్ వందేపల్లె బుచ్చినాయుడు కండి నెక్స్ట్ ఇస్తున్నారు. మొమెంటో ఇచ్చి సర్టిఫికేషన్ ప్లస్ సాల్వాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. వెళ్ళిపోకండి మన చూడండి ఇస్తున్నారు కదా అని చెప్పి టంకలో పెట్టుకుంటాం. రాము కేవీపురం నుంచి అయ్యప్ప గారు
ఆయన కేవీ గ్రౌండ్ నెంబర్ నీవు P4 కార్యక్రమం ముందుకెళ్ళడానికి ముఖ్య కారకులు మన ఎంపీడీఓ సభ్యులకు సంబంధించి ప్రతి ఎంపీడీఓ గారు అందరూ సహకరించారు. చూడండి మా నెక్స్ట్ కేవీపురం ఎంపీడీఓ పెట్టుకోమని ఒకసారి చెప్పు రాముకి నెక్స్ట్ ఏఓ సార్ క్యాన్సర్ పేషెంట్ అడాప్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళకి మెడికల్ సపోర్ట్ చేస్తున్నారు. టెస్ట్ ప్రోగ్రాము ఆన్లైన్ ఇచ్చారు, ఇప్పుడు వచ్చేయమన్నారు కంప్లీట్. సైడ్ నా రాజారాం సార్ సార్ చూడండి సార్ అందరు పట్టుకోండి. సర్వీస్ బండి మేడం, నా జనరల్ సర్వీస్. చూడట చూడండి